ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే పనిలో పడింది. ప్రభుత్వం సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడంతో అదే పనిలో మునిగిపోయారు గ్రేటర్ అధికారులు. అక్రమాల పునాదుల వెనుక ఎవరున్నారన్నది తర్వాత ఇష్యూ. అయితే ఇప్పుడు కూల్చుతున్న అక్రమాలతో తెగ ఇబ్బంది పడుతున్నారట కార్పొరేటర్లు. ఎందుకో చూద్దాం. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం జీవో 58-59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చేసింది. అయితే క్రమబద్ధీకరణ చేస్తున్న సమయంలో కొందరి నిర్వాకం వల్ల నాలాల మీద కబ్జాలు చేసిన వారికి కూడా పట్టాలిచ్చారు అధికారులు. దాంతో ప్రస్తుతం కూల్చివేతల సందర్భంగా కొంతమంది నిర్వాసితులు ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కూల్చేసిందని ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే పేదల ఇళ్లు కూల్చితే వారికి ప్రత్యామ్నాయాలు చూపి కూల్చాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే అధికారులు ప్రత్యామ్నాయం చూపటం కంటే కూల్చివేతల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను ఎవరూ ఉపేక్షించే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వ ఆదేశాల అమల్లోనే కొందరు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం అక్రమాలపై కొరడా జుల్పిస్తుంటే అది కొంతమంది కార్పొరేటర్లకు మాత్రం మింగుడు పట్టం లేదట. జరుగుతున్న ప్రక్రియకు రాజకీయాలకు లంకిపెట్టి విశ్లేషణలు చేస్తున్నారట. సాధారణంగా ఏ కార్పొరేటర్ కైనా తన డివిజన్ పరిధిలో ఏ చిన్న నిర్మాణం జరిగినా వెంటనే సమాచారం అందించే నెట్వర్క్ ఉంటుంది. ఇదో తతంగమైతే ఆ కార్పొరేటర్ అంచనకడంతో పాటు సదరు ప్రజాప్రతినిధికి అనుకూలంగా ఉండేవారికి కూడా కొంత బెనిఫిట్ చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చడం మంచి కార్యక్రమమే అయినా ఇది రాజకీయంగా తమకు ఏమాత్రం కూడా అక్కురకు వచ్చే అంశం కాదని కొందరు కార్పొరేటర్లు ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే ఒకరిద్దరు కార్పొరేటర్లు కూల్చివేతలకు అడ్డుపడిన విషయం గ్రేటర్ మంత్రులు ముఖ్య నాయకుల దృష్టికి వెళ్లింది. గ్రేటర్ లో కొంతమంది అధికారులు అక్రమ నిర్మాణాల వెనక ప్రజాప్రతినిధుల హస్తమే ఎక్కువ అని అంటున్నారు. నాయకులేమో నెపం అధికారుల మీదకి నెట్టేస్తూ ఉంటారు. ఇలా వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నా అక్రమ నిర్మాణాలు ఎవరికీ తెలియకుండానైతే పుట్టుకొచ్చే పరిస్థితి లేదు. అధికారులకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ రాజకీయంగా మాత్రం తమకు తీవ్ర ఇబ్బంది తప్పదన్న అభిప్రాయంతో ఉన్నారు కార్పొరేటర్లు. సీఎం కేసీఆర్ మాత్రం ఆక్రమణపై కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించారు. చూడాలి ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటుపోతుందో.